నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మూసీ రివర్ బెడ్ లో ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేత. పట్టాలు తప్పింది పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. సర్పంచ్గా పోటీ చేసే ఆశావాహులకు శుభవార్త. పడవలు, లడ్డు, నటి కాదేది రాజకీయానికి అతీతం. అంబటి కౌంటర్. మళ్లీ బ్యాటు పట్టబోతున్న సచిన్ అటోర్నీలో బరిలోకి. మలక్పేట పరిధిలోని శంకర్ నగర్లో మూసీ రివర్ బెడ్లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. నిర్వాసితులను 2 పడక గదుల ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామాగ్రి తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు. 5వ లైన్పై రైలు నిలిచిపోయింది. దీంతో పట్టాలపై నుంచి పక్క కొరిగాయి చివరి 5 బోగీలు. అయితే రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 1, 2 లైన్లపై యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రైలు పట్టాలు తప్పడంపై విచారణ చేపట్టారు రైల్వే అధికారులు. అయితే సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రైల్వే సిబ్బంది చెబుతున్నారు. సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఆశావాహులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇదివరకు సర్పంచ్గా పోటీ చేయాలి అంటే 2 పిల్లలు మించి ఉండకూడదనే నిబంధన ఉండేది. ఇప్పుడు 3 పిల్లలున్నా పోటీకి అనర్హులనే నిబంధనను మరోసారి అమల్లోకి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ నిబంధనను తొలగిస్తూ 3 లేదా ఆపై ఎంతమంది పిల్లలున్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హులవుతారని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్లో విమర్శలు గుప్పించారు. వరదలో పడవలు, లడ్డు, ప్రసాదం, ముంబై నటి కాదేది రాజకీయానికి అతీతమని రాసుకొచ్చారు. వరదల్లో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు కొట్టుకొచ్చిన పడవలు, శ్రీవారి లడ్డు అంశం, నటి కాదాంబరి వ్యవహారాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. వీటితో కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మళ్ళీ బ్యాటు పట్టబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ప్రారంభ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఐఎంఎల్ను మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్తో కలిసి సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ T20 క్రికెట్కు ఆదరణ పెరుగుతోంది. మాజీ క్రికెటర్లు T20 ఫార్మాట్లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. క్రీడాకారులు ఎప్పటికీ రిటైర్ అవ్వరు, మైదానంలోకి అడుగు పెట్టాలని ఎదురు చూస్తుంటారు అని తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.